Subscribe now and press the bell icon. Never miss an update. ఎందుకంటే ఆ నెగటివ్ క్రియేట్ చేసుకొని మాట్లాడాలి అని అంటే మేము కూడా రెడీ, పక్కా రెడీ దేనికైనా కానీ. అర్థమైందా? మీరు ఏదో ప్రతిసారి ఊరుకుంటున్నాను మాత్రం అనుకోవద్దు. అది సో మాకు కూడా చిరంజీవి గారు అంటే ఇక్కడ నరాల్లో పిండిపోయింది. మా అమ్మ నాన్నల సైతమే చిరంజీవి గారిని పిచ్చిపడి చేస్తారు. మాకెందుకు ఉండదు బాసు? నాగబాబు గారు అంటారు వద్దురా ఆవేశపడద్దు అని. ఎందుకు వాడు? మా అమ్మ బాబులే చిరంజీవి గారిని ఇష్టపడుతుంటే మాకుండదా? బట్ వద్దు, కాంట్రవర్సీ వద్దు. ఓకే, పందానికి వస్తే సంక్రాంతి రోజు తేల్చుకుందాం. రిజల్ట్ వచ్చింది కదా. ప్రతి ఒక్కడు నాగబాబు గారు వాడు వీడు ఎవడు పడితే వాడు ఇష్టం వచ్చినట్టు మైకులు తీసుకుని వాడు ఎవడరా మీరు? మాకు రాదా మాట్లాడడం? ఉండాలి, కొంచెం అన్న ఉండాలి. మనుషులేగా మనం. నా ఎన్టీ రామారావు గారు ఒక్కళ్ళే దేవుళ్ళ. ఎన్టీ రామారావు గారు దేవుడు, మాకు చిరంజీవి గారు దేవుడు. ఎందుకు ఊరుకుంటాం? చచ్చేదాకా కట్టె కాలే వరకు మెగాస్టార్ అభిమానులు చేస్తాం. ఊరుకోం, భరిస్తాం. తేడా వస్తే మేము కూడా ఊరుకోం. వినయ్ విజయ్ రామ్ అండి. ఒక మంచి పవర్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ మంచి సినిమా. భయంకరంగా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళామన్నమాట లోపలికి. ఎందుకంటే బోయపాటి శ్రీను గారు మన రామ్ చరణ్ గారు డెడ్లీ కాంబినేషన్ అనేసి వెళ్ళాము. ఆ సీన్స్ అయితే ఫస్ట్ హాఫ్లో చాలా ఉన్నాయండి. ఒక మంచి పవర్ఫుల్ పంచులు కానీ, ఒక మంచి డైలాగ్స్ కానీ, ఆయన ఇది మన రామ్ చరణ్ గారు ఒక ఎలివేషన్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి అనమాట. ఆయన బాడీ చూపించడం కానీ, ఒక సీన్స్ కానీ, మొత్తం మ్యూజిక్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి. కాకపోతే ఒక చిన్న మైనస్ పాయింట్ వచ్చేసి మన సెకండ్ హాఫ్లో దొబ్బిందండి. సెకండ్ హాఫ్ స్టోరీ బోయపాటి శ్రీను గారు ఇంకా బాగా తీసినట్టే బాగుంది. ఎందుకంటే వివేక్ ఒబెరాయ్ని పాము కాటేస్తే పాము చచ్చిపోతుంది. అంత భయంకరంగా సీన్ చూపించినప్పుడు ఎక్కడికో తీసుకెళ్ళిపోతారేమో సినిమాని. ఒక స్టోరీ, మంచి స్టోరీ, బ్యాక్గ్రౌండ్ స్టోరీ తీసుకొచ్చి సినిమా ఎక్సలెంట్గా ఒక భయంకరంగా సూపరేట్ చేస్తారనుకున్నా కానీ అంతేం లేదు. ఒక మంచి సినిమా. ఈ సంక్రాంతికి 4 సినిమాలు, ఇది కూడా మంచి సినిమా. వెళ్ళి చూడండి అందరూ. ఏ సినిమా వచ్చినా సరే A to Z వదిలిపెట్టండి. ఫస్ట్ మార్నింగ్ 8:40 ఏ సినిమా సరే తెల్లారుదాన్ని 3ంటికి కూడా చూసిన రోజులు ఉన్నాయి మా దగ్గర. నా సొంత ఊరు ఖమ్మం. అరుణ్ కుమార్, చిరంజీవి గారు అన్న, రామ్ చరణ్ తేజ అన్న, పవన్ కళ్యాణ్ అన్న, నాగేంద్ర బాబు అన్న నాకు బాగా ఇష్టం. ఎందుకంటే నేను కాళ్ళు లేకుంటుండి డ్యాన్స్ చేస్తానంటే ముఖ్యంగా నాకు ముగ్గురు దేవుళ్ళు. ఒకటి చిరంజీవి గారు, 2 లారెన్స్ మాస్టర్, ఇంకోటి మా తల్లిదండ్రులు అందరూ. ముఖ్యంగా నాకు ఎందుకంటే ఇష్టం అంటే వాళ్ళ వేసే డ్యాన్స్ సూపర్. వాళ్ళ ఫ్యామిలీలో డ్యాన్స్ వేస్తే తిరుగులేదు. ఇక అన్నయ్య, మెగాస్టార్ అన్నయ్య గురించి ఇక అందరికీ తెలుసు. ఆయన గురించి నాకు చెప్పాల్సిన అవసరం కూడా ఇక A to Z అందరికి తెలుసు కాబట్టి చెప్పాల్సినంత ఇది కూడా పెద్దగా కాదు. ఇంకోటి ఆ తర్వాత కరెక్ట్గా స్టెప్స్ ఎరగదీయాలంటే ఒక సర్దార్ గబ్బర్ సింగ్. ఇక ఇప్పుడు రామ్ చరణ్ తేజ అసలు ఆ స్టైల్ కానీ ఇది కానీ వాళ్ళ ఫ్యామిలీలో గుర్రం వేసుకొని వచ్చే స్పీడ్ దాన్ని మాత్రం నిజంగా చెప్పాలంటే మెగా ఫ్యామిలీ. ఒకటి చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్, ఇప్పుడు రామ్ చరణ్ తేజ. ఆ స్టైలు అది బాగుంది. మళ్ళీ ఇంకోటి ఈ సినిమాలో డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే ఎక్సలెంట్ అన్న, సూపర్, తిరుగులేదు. ఆయనకు మాత్రం నా తరపు నుంచి సెల్యూట్, నమస్కారాలు. బాగుందండి, యావరేజ్. యాక్చువల్గా ఫైట్ల పరంగా మాస్ మసాలా అనమాట. రామ్ చరణ్ యాక్షన్ అదిరిపోయింది. ఒక దేవిశ్రీ మ్యూజిక్ మాత్రం మైనస్ అయిపోయింది సినిమా. సాంగ్స్ బాగాలేవు. సాంగ్స్ కనీసం 2-3 బాగున్నా సరే సినిమా సూపర్ హిట్ అయిపోయింది. సినిమా అబౌవ్ యావరేజ్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక హీరోకి విలన్కి ఒకలాగే కొట్టాడు. హీరో ఎంట్రన్స్కి విలన్ ఎంట్రన్స్కి ఒకటే మ్యూజిక్, డిఫరెన్స్ లేదు. విలనిజం బాగుంది, అన్నీ బాగున్నాయి. ఒక మ్యూజిక్ మైనస్ సినిమాకి. మ్యూజిక్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేదు. అదే ఫైట్లు కొట్టేసుకోవడం, కుమ్ముకోవడం తప్ప సినిమాలో ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ చాలా స్పీడ్గా అయిపోతుంది. యావరేజ్గా సినిమా హైలైట్ రామ్ చరణ్ యాక్షన్, ఫైట్ వస్తే మామూలుగా చాలా బాగుంటుంది. ఫైట్ అంటే మనకే ఎవరైనా లేచి గుద్దియాలని ఉంటుంది, అంత బాగుంటుంది ఫైట్. కానీ సాంగ్స్ వస్తే రంగస్థలం సినిమాకి ఎంత ప్లస్. దేవిశ్రీ డైలాగ్స్ ట్రైలర్లో ఏమొచ్చినాయి అవే ఉన్నాయి. ఆ సన్నివేశాన్ని బట్టి అవి కరెక్ట్గా ఉన్నాయి, యాప్ట్ అయినాయి. అంటే దానికి దీనికి సెట్ అయినాయి. ఆ తర్వాత ఆ డైలాగ్ తగ్గట్టుగా యాక్షన్ కూడా ఉంది అక్కడ. జెండా ఎగరేయాలన్నా, జెండా దించాలన్నా అది మా చేతిలోనే ఉంది. అంటే ప్రజల చేతుల్లో ఉంది. ఏదైనా పవర్ అనేది వాడి నాయకుల చేతిలో లేదు. ఎవరైనా ఎత్తాలన్నా దించాలన్నా మా చేతిలో ఉంది అంటాడు. అంటే ఏంటి, మన కామన్ మ్యాన్ చేతిలో ఉంది. వాడు ఓటేస్తేనే కదా వీళ్ళందరూ సీఎం అయినా పిఎం అయినా. అందుకని అది కొద్దిగా పవర్ఫుల్ డైలాగ్. రేటింగ్ 3.5. 3 గంటలు ట్రైలర్ చూపించండి.
సో ఆ పాటలు అదంతా కూడా అసలు 3 గంటలు ట్రైలరే చూపించిండు. అండ్ రామ్ చరణ్ మంచిగా ఉండే, చిట్టిబాబు క్యారెక్టర్ తర్వాత ఈ రామ్ కొనిడేలాది చాలా మంచిగా చూపించిండు. అండ్ యాజ్ అ హీరో కొంచెం ఎలివేట్ అవుతుండు. ఇంకా మంచి మూవీస్ రావాలని కోరుకుంటున్నాము. కొంచెం బోయపాటి కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి బోయపాటి, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి, ఆయన ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. మొత్తం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా బోయపాటి ఫ్యాన్స్ అయిపోయినారు. సో మెల్లగా ఆయన ఆ మార్క్ పెట్టుకోవాలి, కిందికి పోవద్దు. తర్వాత బాలీవుడ్ యాక్టర్స్ని తీసుకురావడం వెరీ నైస్ చాయిస్. వివేక్ ఓబ్రాయ్ నెయిల్ ద క్యారెక్టర్. ఆ పాము సీన్ ఎంత అయితే కామెడీ ఉంటుందో అంతే ఎలివేషన్ ఆ మాస్ కూడా ఉంది, మాస్ ఆడియన్స్కి నచ్చడం. సినిమాల హైలైట్ రామ్ చరణ్ అయితే గోస్ అన్సైడ్, కానీ ఆయనను పక్కన పెడితే వివేక్ ఓబ్రాయ్ సినిమా హైలైట్. సాంగ్స్ హైలైట్ ఎవరు చెప్పిండ్రండి? ఏ సినిమా మాట్లాడుతున్నారు మీరు? ఎన్టీఆరా? సాంగ్స్ హైలైట్ లేవు. డాన్స్ హైలైట్ ఒప్పుకుంటా, సాంగ్స్ హైలైట్ లేవు. ఈ సినిమాలో సాంగ్స్ హైలైట్ అని రాంగ్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మంచిగా ఉంది, అది మళ్ళీ అది ఓన్లీ ఎలివేషన్ దాంట్లోనే బాగుంది. భరత్ అనే నేను తర్వాత ఇట్లా వేరేగా ఆమెను చూడడం చాలా మంచిగా ఉంది. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం హీరోయిన్ని రకుల్ ప్రీత్ సరైనోడు కదా, దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ హీరోయిన్ ప్రాపర్గా వాడినరు. మొత్తం రోల్ ఉంది అంటే ఈ మూవీ. జై జానకి నాయకాలు కూడా లేదు, హీరో హీరోయిన్ అన్నీ మన బెల్లం బాబే. సో ఆయనని పక్కన పెడితే డైలాగ్ ఎన్నో ఉన్నాయి. బోయపాటి సినిమాకి వచ్చి మీరు డైలాగ్ అడుగుతారా? సినిమా బాగుంది. బోయపాటి రామ్ చరణ్ అంటే మాస్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా కోసం బాగా ఎక్స్పెక్ట్ చేస్తాము, ఆ విధంగానే ఉంది. అది సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి మాస్ అంటే ఏదైతే బోయపాటి రామ్ చరణ్ నుంచి మనం ఊహిస్తామో ఆ మాస్ ఎలిమెంట్స్ అయితే సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి ఉంది. ఫస్ట్ హాఫ్ కొద్దిగా నాకు బోర్ అనిపించింది, కొద్దిగా కామెడీ అయితే ఉంది, కానీ ఫస్ట్ హాఫ్ అయితే అంతగా నాకెందుకో పెద్దగా ఇది అనిపించలేదు. ఇంకేమైనా కొత్తగా ఇంకేమైనా చూపించండి బాగుంది. అలాగే ఫస్ట్ హాఫ్ మొత్తం కాదు, చైల్డ్ స్టోరీ ఉంటుంది, చిన్నప్పుడు స్టోరీ ఉంది, అది చాలా బాగుంది. ఫ్యామిలీని కలుపుకునేది అది బాగుంది, కానీ ఎక్కడో ఏదో చిన్నది మిస్ అయ్యిందని ఒక ఫీల్ వస్తుంది ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ బ్యాంగ్ ముందు. ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి మళ్ళీ సినిమా రైజ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ ఇంకొద్దిగా ఉంటే బాగుందని ఒక ఫీల్ వచ్చింది. తర్వాత సాంగ్స్ విషయాన్ని చెప్పాలనుకుంటే మనకి ఏవైతే మూమెంట్స్ బాగున్నాయని అనిపించాయో ఆ మూమెంట్స్ ప్రోమోలో చూపించకుండా థియేటర్లోనే డైరెక్ట్గా చూస్తుంటే చాలా థ్రిల్గా ఫీల్ అయ్యేవాళ్ళం. అది మిస్ అయ్యాం. అంటే నాయక్ సినిమాకి లైలా ఓ లైలా సాంగ్ అది థియేటర్లో కాకుండా యూట్యూబ్లో చూసాం. అసలు చాలా అది ముందుగానే రిలీజ్ చేయకపోతే ఆ సాంగ్ని ఇంకొక 4-5 కోట్లు ఎక్స్ట్రా వస్తాయి థియేటర్లో చూసి. ఆ సాంగ్ అంత బాగుంటుంది. ఇందులో కూడా ఏంటంటే ఫ్లోర్ మూమెంట్ అప్పుడు గ్యాంగ్ లీడర్లో చిరంజీవి గారు చేశారు, మళ్ళీ అదే మూమెంట్ దీంతో చేపించేటప్పుడు ఆ మూమెంట్కి చాలా వాల్యూ ఉంది. ఆ రోజుల్లోనే ఆ మూమెంట్ చాలా పెద్ద హైలైట్. అది ముందే రిలీజ్ అయ్యి యూట్యూబ్లో పదే చూడడం వల్ల థియేటర్లో థ్రిల్గా ఫీల్ అవ్వలేకపోయాము. అలాంటి మిస్టేక్స్ ఇక మీద అయితే చేయకూడదు, ఎందుకంటే అద్భుతంగానే థియేటర్లోనే చూడాలి. బ్యాక్గ్రౌండ్ ఓకే, మ్యూజిక్ ఓవరాల్గా ఏంటంటే సాంగ్స్ ఇంకా బెటర్గా ఉంటే ఇంకా బాగుండేది. బాగున్నాయి ఓవరాల్గా, మంచి సినిమా. ఇందులో స్నేహ గారి క్యారెక్టర్ అయితే నాకు బాగా నచ్చింది. ఆవిడ ఫ్లాష్ బ్యాక్ బాగుంది భయ్య, ఫ్లాష్ బ్యాక్ చాలా బాగుంది. ఫ్లాష్ బ్యాక్ తర్వాత స్నేహ డైలాగ్స్ ఉన్నాయి, ఆ డైలాగ్స్ సినిమాకి పెద్ద ఎక్కడో తీసుకెళ్ళిపోతుంది. ఆ సీన్ ఉండడం వల్ల ఇంకా కాస్త సినిమా ఉంటే బాగుందని ఒక ఫీల్ వచ్చింది. ఇంకా కాస్త ఉంటే బాగుంది. 3.5. మూవీ చాలా బాగుంది, వెరీ గుడ్. యాక్షన్ సీక్వెన్సెస్ హైలైట్, డైరెక్షన్ ఇస్ హైలైట్, చరణ్ యాక్టింగ్ డాన్సెస్ కూడా హైలైట్. అంతా బాగుంది మూవీలో. ఫ్యామిలీ మొత్తం కలిసి చూడొచ్చు, హాలిడే సీజన్ కాబట్టి, సంక్రాంతి కాబట్టి మంచి పోయి ఎంజాయ్ చేయొచ్చు మూవీలో. చరణ్ ముందు మూవీస్ కానీ చరణ్ని ఇట్లా ఎప్పుడూ ఎవరు చూపెట్టలేదు. అనే బాడీ బిల్డ్ అనే టాటూ అనే యాక్టింగ్ వైజ్ కానీ డాన్స్ వైజ్ కానీ చాలా బాగా చేసినాడు. సో మంచి కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు మూవీ. చాలా యాక్షన్ ఎక్కువ ఉంది, అయ్యో పోయొద్దు అన్నట్టు కూడా లేదు. మంచిగా ఫ్యామిలీ డ్రామా ఉంది, యాక్షన్ సీక్వెన్స్ ఉంది. సో మంచిగా పోయి ఎంజాయ్ చేయండి మూవీ. ఫైట్స్ చరణ్ యాక్టింగ్ హైలైట్, డైరెక్షన్ హైలైట్. రికార్డ్స్ వైజ్ అంటే ఇంకా అది నాకు తెలియదు, ఇంకా అవన్నీ రికార్డ్స్ వైజ్ I give 4.5. Yeah, movie is really good actually. Okay. It has a complete family drama, emotions, comedy, action sequences, mass, Boypati mass, everyone knows. So it's 100% Sankranti family entertainer, family commercial. The story and screenplay? Story is really good, not as previous Boypati movies. Okay. It's really good. It's regarding the Election Commission of India. Ram Charan's brother is an election commission of the state. He's in charge of the state election commission. So what are the difficulties he will have, and
how he will rescue his family. Yeah, that's the story. Storyline is good. And the fight scenes. Fight scenes are majorly held in Azerbaijan. Okay. That episode is excellent. Interval bang is extraordinary. The BGM score and everything is extraordinary. Okay. So you have to watch, must watch movie. Shankranti must watch movies. పార్టీ అని ఎక్స్పెక్టేషన్ తోటే వచ్చినాం మన అందరం. కాకపోతే ఫస్ట్ హాఫ్ మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫస్ట్ హాఫ్ అంటే ఎట్లుందంటే మొత్తం రామ్ చరణ్ యాటిట్యూడ్ కానీ క్లాస్ ఉంది. ఫస్ట్ హాఫ్ మొత్తం క్లాస్ ఉంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి మొత్తం మాస్ చేసిండు. తీస్తే అటు మాస్ క్లాస్ కలపనేది అలా ఫస్ట్ హాఫ్ మొత్తం క్లాస్ చేసిండు. సెకండ్ హాఫ్ మొత్తం మాస్ చేసిండు అన్న. నేను రామ్ చరణ్ పెద్ద ఫ్యాన్ని. ఆయన కోసం పొద్దుగాల వచ్చి చూస్తున్నాను. సినిమా ఫస్ట్ హాఫ్ ఓకే, ఫస్ట్ హాఫ్ చూడవచ్చు. సెకండ్ హాఫ్ మొత్తం మాస్ ఉంది అన్న. బీసీ సెంటర్ అయితే సెకండ్ హాఫ్ చూడవచ్చు. ఫస్ట్ హాఫ్ మొత్తం చూడవచ్చు, ఎవరైనా చూడవచ్చు. ఫస్ట్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి దాంట్లో ఒక సీన్ ఉందన్న, నువ్వు పందెం పరశురామ్ అయితే ఏంటి ఇక్కడ రామ్కు నీ దళ అనే డైలాగ్ మాత్రం అల్టిమేట్. ఇది సేమ్ అదే డ్రెస్ అన్న, సేమ్ అదే డైలాగ్ మాత్రం చించేసాడు రామ్ చరణ్. నువ్వు పందెం పరశురామ్ అయితే ఏంటి ఇక్కడ రామ్కు నీ దళ అని సారీ చెప్పావనే ఒక డైలాగ్ ఉంది. అది అల్టిమేట్. ఇందులో జనసేనకు సంబంధించి ఒక డైలాగ్ ఉందన్న, జెండా వేస్తాం అదే తిరగబడితే అదే జెండాని తిరిగి పాతేస్తామని చెప్పేసి జనసేనకు తెలిసి ఒక డైలాగ్ ఉంది. అది బాబాయ్ పవర్ స్టార్కి చెందుతుంది. సినిమా అయితే ఓవరాల్గా బాగుందన్న. చరణ్ మరోసారి తండ్రికి తగ్గ తనడు అని నిరూపించుకున్నాడు. చరణ్ ఖాతాలో యాట్రిక్ మూవీ, యాట్రిక్ హిట్ ఇది. సంక్రాంతి సంబరాలు 2 రోజుల ముందే మాకు మెగా ఫ్యాన్స్కి వచ్చాయి. యాక్షన్ సీన్స్, ఫైట్స్, చరణ్ యాక్షన్, ఖైరాదు అండ్ గ్లామర్, స్నేహ యాక్షన్, వివేక్ ఒబెరాయ్ విలన్ రోల్ చాలా చక్కగా చూపించాడు బోయపాటి గారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈజ్ ఫెంటాస్టిక్. డైలాగ్స్ సూపర్. చరణ్ రామ్ రామ్ కొన్ని దేలా ఆ డైలాగ్ సూపర్. Please don't forget to subscribe our YouTube channel ET Unlimited for more fun and entertainment.